సో హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనకైతే ఆహార భద్రత కార్డ్ అనేది అయితే చాలా మందికైతే ఇప్పుడు ఆ రేషన్ కార్డ్ అనేది తెలంగాణ గవర్నమెంట్ అయితే పెట్టేసింది. ఇప్పుడు వచ్చేసి ప్రాబ్లమ్ ఏంటి అనంటే తెలంగాణ గవర్నమెంట్ అందరికీ చూసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడైతే ఇదైతే పెట్టేసిండు. ఒక వెబ్‌సైట్ అయితే పెట్టేసిర్రు. ఆ వెబ్‌సైట్‌లో జరిగే ప్రమాదాలు ఏంటి మొత్తం మన డాటా తీసుకెళ్ళి సైబర్ నేరగాళ్ళకి ఇచ్చినట్టు అయింది ఇప్పుడు. ఒక నార్మల్‌గా ఉన్న మనం మన డాటా ఎక్కడ, ఎవరి దగ్గర ఏమున్నది, ఏంటి, వాళ్ళ దగ్గర వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమందున్నారు, వాళ్ళు ఎవరెవరున్నారు అనేది మొత్తం కూడా ఇక్కడ డాటా అనేది మనకైతే ఓపెన్ అవుతుంది. విషయం ఏంటి అనంటే ఇక్కడ మనకు మనకు గావాల్సిందేంటి? మన పర్సనల్‌గా మన డాటా మాత్రమే మనం జూడాలి. కానీ వేరే వాళ్ళ డాటా గూడా మనం చూస్తున్నాం. అంటే వేరే వాళ్ళ ఊర్లో ఎంతమందున్నారు? ఎన్ని రేషన్ కార్డ్స్ ఉన్నాయి? వాళ్ళ ఇంట్లో ఎంతమందున్నారు? వాళ్ళ లాస్ట్ డీటెయిల్స్ గూడా మనకు షో అవుతున్నాయి. అట్లాంటప్పుడు మనం ఏం జెప్తాం? సైబర్ నేరగాళ్ళు డైరెక్ట్ వాళ్ళ ఫోను నంబర్ గానియండి, వాళ్ళకి సంబంధించిన ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకు మాక్సిమం 50% వాళ్ళ దగ్గరున్నట్టే. వీళ్ళొకసారి ఫోను జేసి గనక బ్యాంక్ డీటెయిల్స్ గాని, ఏదైనా ఆధార్ కార్డ్‌లు ఇవి మీ లాస్ట్ డిజిటల్ నంబర్‌లు ఇవి గదా అనంటే, సో, వ మ వాళ్ళకి తెలవదు గావచ్చని మనం అనుకుంటాం. మనం ఎప్పుడు గూడా షో జేయలేదు. ఇక్కడ మనకైతే కనబడుతున్నాయి గదా! మీ అమ్మాయి ఉన్నది, మీకు అబ్బాయి ఉన్నాడు. ఇవన్నీ కూడా మీకక్కడ డీటెయిల్స్ అనేది కనబడతాయి. రేషన్ కార్డ్‌లో ఎంతమందున్నారు, ఆ రేషన్ కార్డ్ ఫుల్ నేము, నంబర్‌తో సహా మనకైతే షో అవుతున్నది. అట్లాంటప్పుడు వీళ్ళు సెక్యూర్ పర్పస్‌గా ఏం జేయాలి, ఎవరిది వాళ్ళకే వాళ్ళ మొబైల్ నంబర్ కొడితేనే వాళ్ళకి ఓటీపీ వస్తేనే వాళ్ళది మాత్రమే అక్కడ షో అవ్వేటట్టు కనబడాలి గానీ, ఇక్కడ పబ్లిక్ మొత్తానికి మొత్తం ఆ డాటా అనేది కనబడుతుంది. ఒకసారయితే చూద్దాం. నేను వేరే ఊర్లో ఎంతమందున్నారు? ఏ ఏ వాళ్ళున్నారు? వాళ్ళ డీటెయిల్స్ ఏంది అనేదైతే ఒకసారి చూద్దాం. అసలు నాకు సంబంధమే లేని ఒక విలేజ్‌లో ఎంతమందున్నారు? నేను వాళ్ళని టార్గెట్ జేయాలి అనుకుంటే ఎవ్వరైనా గూడా టార్గెట్ అయితే జేసుకోవచ్చు. అట్లాంటప్పుడు సైబర్ నేరగాళ్ళకు డాటా లేనప్పుడు ఈ డాటా మొత్తం తీసుకెళ్ళి వాళ్ళకిచ్చినట్టు గాదా? ఒకసారయితే మీరైతే చూడండి. మన డాటా మొత్తాన్ని గూడా అసలు రేషన్ కార్డ్ అంటేనే నార్మల్‌గా అంటే ఏమీ లేకున్నప్పుడే గదా రేషన్ కార్డులున్నాయి. అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారని తెలవదా? వీళ్ళు ఎవరిది వాళ్ళకి మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తేనే వాళ్ళకి మాత్రమే ఓపెన్ అయ్యేటట్టు పెడితే మంచిగుండు. కానీ ఇక్కడ మీకు మన సెర్చింగ్‌లో ఏంటి అనంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఎఫ్ఎస్‌సి సెర్చింగ్ అనంటే రేషన్ కార్డ్ కొట్టిందంటే ఆ రేషన్ కార్డ్ నంబర్ గూడా ఇక్కడ ఫుల్ షో అవుతుంది. నేను చూపిస్తా చూడండి. ఫుల్ వీడియో అయితే చూడండి. ఇక్కడ మనకొచ్చేసి కీ రిజిస్ట్రేషన్ ఉన్నది గదా! ఇక్కడ రిజిస్ట్రేషన్ కాడ అక్కడ మనమైతే ఒక ఊరినైతే సెలెక్ట్ అయితే చేద్దాం. ఇక్కడొచ్చేసి మనమైతే ఆహ్, ఇక్కడ మనం ఒక కరీంనగర్ అయితే ఎంచుకుందాం. కరీంనగర్‌ని ఎంచుకున్నాం. ఇక్కడ మనకు మంతు జనవరి తీసుకుందాం. ఇప్పుడు ఈ ఇయర్‌లో జనవరి 25 తీసుకుందాం. ఇక్కడ గూడా మళ్ళీ అది ఎళ్ళిపోయింది. ఇక్కడైతే నేను అసలు నాకు సంబంధం లేని ఒక ఊర్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమందున్నారు? ఏంటి అనేదైతే డీటెయిల్స్ అయితే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అది ఇప్పుడు మీకు పర్ఫెక్ట్‌గా అయితే చూపిస్తా చూడండి. అసలు ఎలాంటి సంబంధం లేకుండా మనకు డాటా అనేది ఇంత ఓపెన్‌గా పెట్టేసి మనకు పెట్టిర్రు అనంటే చూడండి. ఇక్కడైతే మనమైతే సెర్చింగ్ అయితే చేసేసినాం. ఇక్కడ సెర్చింగ్ చేసిన తర్వాత కరీంనగర్‌లో వచ్చేసి ఇన్ని ఊర్లు ఉన్నాయి గదా! ఈ ఊర్లలో మనం ఏ ఊరినైతే ఎక్కడైతే మనం టార్గెట్ అంటే మనకు ఎక్కడైతే తెలుసుకోవాలనుకుంటున్నామో ఇప్పుడు మనకు దగ్గర దగ్గర ఏదైనా ఒక ఊరినైతే ఎంచుకోండి. కరీంనగర్‌లో మళ్ళీ కరీంనగర్‌నైతే ఎంచుకున్నాం. కరీంనగర్‌ని ఎంచుకున్నాక అక్కడ ఓకే. కరీంనగర్‌నైతే చూపించాం. కరీంనగర్ ఓకే. బ్యాకొచ్చేసినామా? ఇక్కడ చూడండి. ఇక్కడ కరీంనగర్‌లో వచ్చేసి ఇక్కడ మీకు అడ్రస్ అనేది ఉంటది. సో, నాగునూరు ఇక్కడ చమ్మన ఇక్కడొచ్చేసి అడ్రస్ ఉంటది. ఇక్కడొచ్చేసి మండల్ ఉంటది. ఇక్కడ మండల్ వచ్చేసి టోటల్‌గా అయితే కరీంనగర్‌లో ఉంటది. కరీంనగర్‌లో ఏ ఏ డీలర్ దగ్గర నుంచెల్లి ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నదో చూడొచ్చు. ఇక్కడ ఇక్కడ బొమ్మకల్ ఉంటది. బొమ్మకల అన్న కాడ చాలా మందుంటది. ఇక్కడ బి లక్ష్మి అనేది ఇక్కడ ఉన్నది కదా! ఇక్కడ ఈ రేషన్ కార్డ్ అనే పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మనం చూసినట్టయితే, ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ వాళ్ళ రేషన్ కార్డ్ నంబర్ కనబడుతుంది చూడండి. ఇక్కడ న్యూ ఆర్‌సి, ఓల్డ్ ఆర్‌సి అని ఉన్నది. ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ ఉన్నది. ఇక్కడొచ్చేసి ఏంటి, ఇక్కడ ఫ్యామిలీ యూఐడీ ఉంటది. ఇక్కడ మొత్తానికైతే కనబడదు. ఇక్కడ
వాళ్ళ పేరు కూడా కనబడుతుంది. సో, ఇక్కడ మనం ఏం చేస్తాం? సో, చూడండి. ఇక్కడ సింగిలా? గ్యాస్ కనెక్షన్ ఉన్నాయా? ఇవన్నీ కూడా మీకైతే టోటల్‌గా అయితే కనబడతాయి. సో, చూడొచ్చు. మనకు ఏదైనా ఒక పేరైతే అవుతదా? ఇది ఓకే. ఇప్పుడైతే మనం ఏది 'అల్లూరి అరుణ' ఉన్నది. ఇక్కడ 'అల్లం లక్ష్మి' ఉన్నది. సో, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే సో, ఇక్కడ మీకు రేషన్ కార్డ్ నంబర్ ఉన్నది గదా! సో, రేషన్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ తీసుకెళ్ళి ఎఫ్ఎస్‌సిసి అని సెర్చింగ్ చేస్తే సో, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ గూడా కనబడతాయి. సో, వాళ్ళ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమందున్నారు? నలుగురున్నారు. అక్కడ చూడొచ్చు. డబుల్ అని చెప్పి ఉన్నది. సో, టోటల్ రేషన్ బియ్యం ఎంతొస్తున్నాయి? అంటే 24 కిలోలొస్తున్నాయి. సో, 24 కిలోలంటే మన దగ్గరున్న డీటెయిల్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నట్టే. సో, ఇక్కడ మనమైతే ఇక్కడైతే కాపీ అయితే చేసేద్దాం. సో, రేషన్ కార్డ్ అయితే కాపీ చేసేసినాం. కాపీ చేసేసి సో, మనమైతే హోమ్‌లోకైతే ఎళ్ళిపోదాం. సో, హోమ్‌లోకెళ్ళిపోయి ఎఫ్ఎస్‌సిసి అని చెప్పి సెర్చింగ్ చేసిన తర్వాత సో, అక్కడ మనకేంటి వాళ్ళ దగ్గర రేషన్ కార్డు నంబర్ అయితే మనకైతే తెలవదు. సో, మనం ఏం చేసినాం, సో, ఇక్కడైతే ఎఫ్ఎస్‌సిసి అని సెర్చింగ్ చేసి రేషన్ కార్డు పెట్టేసినాం. ఇక్కడ పేస్ట్ చేసేసినాం. ఇక్కడ సెర్చింగ్ చేసేసినాం. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. అల్లం లక్ష్మి. సో, మొత్తం ఫ్యామిలీ నంబర్స్ నలుగురియి గూడా డీటెయిల్స్ అయితే నాకైతే వచ్చేసినాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. సో, కరీంనగర్‌లో ఎక్కడుంటరు? ఏంది? ఈ అడ్రెస్ ఏంది? వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మనకైతే తెలిసిపోతున్నాయి. సో, అట్లాంటిది ఒక నార్మల్ పర్సన్ ఒక నార్మల్‌గా మనం అట్లుంటది. సో, మనం ఇంత డాటా అనేది కలెక్ట్ చేస్తున్నప్పుడు సో, సైబర్ నేరగాళ్ళకు ఇది డేంజర్ అని తెలవదా? సో, అలాంటప్పుడు అసలు ఇలాంటి డాటా అనేది బయటికెందుకు తీసుకొచ్చిర్రు? సో, దీని మీద ఎవరు గూడా ప్రశ్నించలేదెందుకు? సో, ఇంత ఓపెన్‌గా అయితే రేషన్ కార్డ్‌ల మీద ఇంత రేషన్ కార్డు నంబర్ ఇచ్చేసి, సో, వాళ్ళకి ఫోన్‌లు జేసి, సో, మీ రేషన్ కార్డ్ ఇది, అది అని చెప్పి బ్లాక్‌మెయిల్ చేసినా, లేకపోతే వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్‌లు లాస్ట్ నంబర్‌లు డిజిటల్ అవుతున్నాయి. లేకపోతే మళ్ళీ ఇంకోటేంటి వాళ్ళకి సంబంధించిన ఆహ్, ఇదేంటి ఈ మన ఇందిరమ్మ ఇల్లే దాని మీద షో అవుతున్నాయి టోటల్‌గా. సో, వాళ్ళ డీటెయిల్స్ అనేది కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకున్నప్పుడు, సో, సైబర్ నేరగాళ్ళకు సగానికి సగం మీరైతే డాటా ఇచ్చేస్తున్నారు మీరే. సో, మళ్ళీ ఏం చెప్తున్నారు ఓటీపీలు చెప్పొద్దు, అవి చెప్పొద్దు అంటే ఆల్రెడీ వాళ్ళు మొత్తం ఫ్యామిలీ నంబర్స్ డీటెయిల్సే మీరు షో చేసి చూపిస్తున్నాక, సో, ఇక్కడ మీరు జరిగేది జాగ్రత్తగా ఉండండి ఇప్పటికైనా కూడా. సో, మన డాటా అనేది పబ్లిక్‌కెళ్ళిపోయింది కాబట్టి, సో, మీరు ఎప్పుడు కూడా ఫోన్ చేసినప్పుడు ఎవరిని కూడా నమ్మవద్దు. సో, మీకేదైనా కావాలనిపిస్తే స్వయంగా అయితే బ్యాంకులకెళ్ళండి. లేకపోతే ఏదైనా పథకాలొచ్చినాయి అన్నప్పుడు గ్రామ పంచాయతీకెళ్ళండి. అంతేగాని ఎవరో ఫోను జేసిర్రు. సో, మాకు నంబర్ జెప్పు అన్నారు గదా! సో, అకౌంట్ నంబర్ జెప్పండి. మీకు కొత్త అప్లై జేస్తున్నాము. మీకు ఆఫరొచ్చింది. ఈ ఆఫరొచ్చింది. మీ అమ్మాయి అట్లా, మీ అబ్బాయి ఇట్లా అని జెప్పి చెప్తారు. సో, అవివి కూడా నమ్మొద్దు. సో, క్లారిటీగా తెలుసుకున్నాంకనే ఎందుకంటే మీ డాటా అనేది పబ్లిక్ షో చేసి అయిపోయింది ఆల్రెడీ. సో, వాళ్ళంతా కూడా ఇక్కడ డౌన్‌లోడింగ్ అనేది ఆప్షన్ గూడా పెట్టేసిర్రు. పైన జూస్తే మీకు అది ఎక్సెల్ ఫార్మాట్‌లో గూడా మీకు డౌన్‌లోడింగ్ అనే ఆప్షన్ ఉంటది. సో, అది యూజర్ మాన్యువల్‌గా అయితే అందరూ గూడా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. సో, చాలా వరకైతే జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే మీ మీ ఫ్యామిలీలో ఎంతమందున్నారో ఎవరికీ గూడా తెలవదు. కానీ ఇప్పుడు పబ్లిక్ చాలా మందికైతే తెలిసిపోయింది. సో, మీరంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. సో, ఎందుకు అనంటే కేర్‌ఫుల్. ఎందుకంటే ఇట్లాంటి విషయాలల్లో జాగ్రత్తగా ఉండండి. ఓకే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.